ప్రాజెక్ట్ ఇక్కడ 6 సంవత్సరాల నుంచి మహాన్నదానం చేస్తున్నాము కాబట్టి ఇక్కడ అన్ని అనుకూలం ఉంది. కరెంటు నీళ్ళది అనుకూలం లేదు. 6 సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ ఎవరు కూడా ఇక్కడ చిలకల డోనులు కానీ మాచాపురం నందవరం వాళ్ళు ఎవరు రెస్పాన్స్ చేస్తలేదు. చేయాలని మేము అనుకుంటున్నాము. అందు గురించి ఇక్కడ 6 సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి మహాన్న ప్రసాదం పాదయాత్ర వెళ్ళి వాళ్ళకి బిజాపూర్ డిస్టిక్, సొల్లాపూరు, అతిని, సిగోన్సి, మరి బెళగాం డిస్టిక్, మస్కి, పోత్నాడు అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి అందరూ కూడా మహాన్నదాసోహం 6 రోజులు నడుస్తుంది. దగ్గరికి 30 క్వింటాల బియ్యం ఉడుకుతుంది. 6 రోజులు కూడా వైభవంగా జరుగుతుంది. బట్ ఇక్కడ మనకు కావాల్సింది కరెంటు నీళ్లు సౌకర్యం లేదు. అది మీరు సహకరించాలని మీలో వేడుకుంటున్నాం. ಕಾರಟಗಿ ತಾಲೂಕು ಬಸವಣ್ಣ ಕ್ಯಾಂಪ್ ಗ್ರಾಮದಿಂದ ಚಿಲಕಲ್ಡೋಣ ಹತ್ರ ಬಂದು ಶ್ರೀಶೈಲ ಪಾದಯಾತ್ರೆ ಹೋಗೋ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಅನ್ನದಾಸೋಹ ನಡೆಯುತ್ತದೆ. ಇಲ್ಲಿ ದಿವಸ ಒಂದು 3 ಐಟಮ್ಸ್ ನಡೀತದೆ. ಮಧ್ಯಾಹ್ನ ಒಂದು ಟಿಫಾನ್ ವ್ಯವಸ್ಥೆ ನಡೀತದೆ. ಮಧ್ಯಾಹ್ನ ಅನ್ನ ಹುಗ್ಗಿ, ಅನ್ನ ಸಾಂಬಾರು ನಡೀತದೆ. ಆಮೇಲೆ ಎಲ್ಲ ರೀತಿಯಿಂದ ಚೆನ್ನಾಗಿ ನಡೀತದೆ. ಇಲ್ಲಿ ನೀರಿಂದು ಒಂದು ಕರೆಂಟಿಂದ ಒಂದು ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ. ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಸರ್ಕಾರದಿಂದ ಸಹಕಾರ ಮಾಡಬೇಕಂತ ಕೇಳ್ಕೊಳ್ತೀವಿ. ఓం నమః శివాయ. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. కర్ణాటక నుంచి పాదయాత్ర చేసే భక్తులకు కర్ణాటక బస్వన్ క్యాంప్ వారు గత 5 సంవత్సరాల నుంచి పెట్టుకుంటూ వచ్చి ఈసారి 6వ సంవత్సరం వాళ్ళు ఇక్కడ భిక్ష పెడుతున్నారు. ఒకటి మెడికల్ క్యాంప్ వచ్చేసి ఒక ఎంకోబ్ అనే డాక్టర్ ఆయన ఒక్కడే మొత్తం మెడికల్ అరేంజ్ చేస్తున్నాడు. ఇక్కడ లోకల్ వాళ్ళకి కట్టెలు నీళ్లు అరేంజ్ చేస్తున్నారు. వీళ్ళు అక్కడ 150 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేసి కర్ణాటక భక్తులు పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ భిక్ష పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెడుతున్నారు. కానీ మాకు ఒక్క ప్రాబ్లం, ఇక్కడ 2 నియోజకవర్గాల మధ్యలో మేము ఉన్నాం. ఇక్కడ విద్యుత్ శాఖ కానీ ఎవరైనా మాకు కరెంటుగా వచ్చే అవకాశాలు ప్రభుత్వాలు కొంచెం చర్య తీసుకుని ఇవ్వాల్సిందిగా మేము మా టీం తరఫున అడుగుతున్నాము. దాన్ని దయ ఉంచి విద్యుత్ శాఖ అయినా సరే, రాజకీయ నాయకులైనా సరే, ఏ పార్టీ వాళ్ళు మాకు పార్టీ సంబంధం లేకోకుండా మనకి విద్యుత్ ఇక్కడికి ఇవ్వాల్సిందిగా మేము మా టీం తరఫున మేము కోరుకుంటున్నాము. ಬೆಳಗಾವಿ ಜಿಲ್ಲಾ ರಾಯಬಾಗ್ ತಾಲೂಕು ಚಿಂಚಲಿ ಗ್ರಾಮದಿಂದ 200 ಜನ ಬರತ್ತೀವಿ. ಆದರೆ ನಮ್ಗೆ ಈ ಶ್ರೀಶೈಲ ಆಶೀರ್ವಾದದಿಂದ ಎಲ್ಲಿ ಏನೋ ಪ್ರಸಾದ ಕಡಿಮೆ ಇಲ್ಲ. ಎಲ್ಲ ಜನಕ್ಕೆ ಪ್ರಸಾದ ವ್ಯವಸ್ಥೆ ಚಲೋ ಐತಿ. ಏನು ಪ್ರಾಬ್ಲಮ್ ಇಲ್ಲ. ಗುಳಿಗೆ ಹಿಡ್ಕೊಂಡು ಎಲ್ಲ ಕೊಡೋದ ರೀ, ನೀರು ಕೊಡೋದ ರೀ. ಪ್ರಾಬ್ಲಮ್ ಏನಂದ್ರೆ ಏನೇ ಇಲ್ಲ. ಇಂಥವ್ರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು ಹೇಳ್ತೇವೆ ನಾವು.